నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య పాకిస్తాన్లో కరువు మొదలు సింధు జలాల నిలిపివేతతో విలవిల భారత్ను బతిమాలుతోన్న పాక్ నీటిని విడుదల చేయాలంటూ వరుస లేఖలు ఎలాంటి చర్చలకైనా సిద్ధమని ప్రకటన పాకిస్తాన్ కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. సింధు జలాల నిలిపివేతతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కనీసం తాగేందుకు కూడా నీరు లేకపోవడంతో దాహం వేస్తోంది. మంచినీళ్లు ఇవ్వండి ప్లీజ్ అంటూ భారత్ను బతిమాలుతోంది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతోంది పాక్. ఈ అంశంపై పాకిస్తాన్ ఇప్పటి వరకు 4 లేఖలు కూడా రాసిందని తెలుస్తోంది. పెహల్గాంలో ఉగ్రవాద దాడి ఘటన తరువాత పాకిస్తాన్ పై భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది భారత్. ఈ కారణంగా పాక్ తీవ్ర కరువు కాటకాల్లో చిక్కుకుపోయింది. ఇప్పటికే పంజాబ్ ప్రావిన్స్ లో కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగానే మా నీళ్లు ఎవరూ ఆపలేరని ప్రగల్భాలు పలికింది పాక్. కానీ ఇప్పుడు భారత్ను వేడుకుంటూ వరుసగా లేఖలు రాస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ జలవనరుల శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా నుంచి కేంద్ర జలశక్తి శాఖ, విదేశాంగ శాఖకు ఇప్పటి వరకు మొత్తం 4 లెటర్లు అందాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమంటున్న పాకిస్తాన్ నీటిని నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర కరువు ఏర్పడుతుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు భారత్తో ఎలాంటి చర్చలకు అయినా రెడీగా ఉన్నామని చెబుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సున్నితమైన అంశాన్ని పునః పరిశీలించాలని పాక్ విన్నవించుకుంటోంది. అయితే పాక్ ఎన్ని లెటర్లు రాసినప్పటికీ భారత ప్రభుత్వం స్పందించడం లేదని తెలుస్తోంది. రక్తం నీరు కలిసి ఒకే చోట ప్రవహించలేవని భారత ప్రధాని మోదీ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేంత వరకు భారత్ తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు సింధు నదీ వ్యవస్థలో కీలకమైన బియాస్ నది నుంచి గంగా, యమునా నదులకు నీటిని మళ్లించే గంగా కెనాల్ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని భారత్ నిర్ణయించింది. సింధు జలాల ఒప్పందం నుంచి తప్పుకోవడంతో పాటు ఆ వ్యవస్థలోని 6 నదుల నీటిని కట్టడి చేయనుంది. దీంతో పాకిస్తాన్లో తీవ్ర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ కారణంతోనే భారత్తో కాళ్లబేరానికి వచ్చిన పాక్ నీటి విషయంలో మరోసారి ఆలోచన చేయాలంటూ విన్నపాలు చేస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ను ఆపివేసినప్పటికీ ఇప్పటికైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేసుకోవాలంటూ దేశవ్యాప్తంగా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే ప్రస్తుతం భారత్ చేస్తున్న నీటి యుద్ధంతో పాక్ అల్లాడిపోతోంది. ఇప్పుడు పాక్కు సింధు జలాలు కావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడంతో పాటు ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి. అలా అయితేనే పాకిస్తాన్కు నీళ్లు అందుతాయి. లేకపోతే పాక్ రానున్న రోజుల్లో ఎడారిగా మారిపోవడం ఖాయం.